సో బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాలు భారతదేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుచేత అంటే మత పిచ్చితో రైలుపోతున్నటువంటి పాకిస్తాన్ అయి ఉండొచ్చు, బంగ్లాదేశ్ అయి ఉండొచ్చు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయి ఉండొచ్చు, అలాగే సాధారణంగా ఉండే మరొక శత్రువు కూడా అంటే చైనా. వీళ్ళందరూ చుట్టూ భారతదేశాన్ని అష్టదిగ్బంధనంలో ఉంచారు. సో ఇప్పుడు డెఫినెట్గా భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో బాహ్య శత్రువుని ఎలాగో ఎదుర్కొంటాం మన ఒక ధైర్యం అయితే మనకు ఉంది. కానీ అంతర్గతంగా శత్రుత్వం చూపుతున్న వాళ్ళనే కష్టంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని వ్యవహరించడం, దీని ద్వారా చాలా చెడు జరుగుతుంది, భారతదేశం కూడా ఆ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయబోతా ఉంది భవిష్యత్తులో అని చెప్పడం అనేది ఈ అంతర్గత శత్రుత్వాన్ని ఎలా నివారిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం ఏ విధంగా స్టెబిలైజ్ అవుతుందో అందరూ కోరుకోవాలి తప్పితే నాయకులు మాట్లాడే మాటలు అనేవి భారతదేశాన్ని అస్థిరపరిచే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది సరియైన విధానం కాదు. మరి నరేంద్ర మోడీ ఏ విధంగా తట్టుకొని ముందుకెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది.